బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. బ్యాక్ సైడ్ బెల్ట్ అతుక్కోవటం కోసం రెండిటిని మనం ఇలా కలిపి జాయిన్ చేసుకోవాలి. 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా కుట్లు వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఒక సైడ్గా ఫోల్డింగ్ చేసి మనం దానిపైన ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే మనకి కుట్టు అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా బెల్ట్ అతుక్కోవటం వల్ల కూడా మనకి నడుము పట్టి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి నడుము పట్టి అనేది అతకాలి. మనం ఎప్పుడైనా సరే పావించి అంటే పావించి గ్యాప్లో మనము ఈ బెల్ట్ పెట్టేసి మనం కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎక్కువ పెట్టుకోకూడదు, పావించే పెట్టుకోవాలి. ఇలా చివరికంట కుట్టు వేసేసుకున్న తర్వాత నేను ఏం చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి కుట్టు వేసేసాను కదా. ఇప్పుడు పైన గోరుతోటి ఇలా రబ్ చేస్తే మనకి నాట్ అనేది పడుతుంది. దానిపైన ఓ కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, నేను ఫుల్గా చూపించడానికి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఒక సైడ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నడుము పట్టి అనేది ఇలాగా అతికేసుకున్న తర్వాత మనకి సగానికి ఫోల్డింగ్ చేసుకుని మనము డాట్లు వేసుకోవాలి. మనం కొచ్చు వదిలేసి నేను చాలా వీడియోలో చెప్పాను, మనము బాడీ లూజ్ని వచ్చిన దాన్ని సగం చేసుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవాలని చెప్పాను కదా, అలా వేసుకోవాలి. మాకు తెలియకపోతే ఇక్కడ వరకు మనము డాట్లు అనేది వేసుకోవచ్చు. బ్యాక్ డాట్లు ఏంటంటే పెద్ద వాళ్ళ సైజ్ అయితే, ఒకవేళ చిన్న నెక్ డీప్ నెక్ ఉన్న వాళ్ళకి అయితే అంత పడదు. ఇక్కడ నుంచి ఈ చివరికి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే సన్నంగా ఉన్న వాళ్ళకైతే, లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంత పొడవు అయితే సరిపోతుంది. చూడండి, 2 సైడ్లు కూడా నేను డాట్లు అనేది వేసేసాను బ్యాక్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి, దేనికి దానికి సెపరేట్ చేసుకోవాలి. చూడండి, ఎదురు బదురుగా రావాలి. అలాగైతే మనకి కుట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా చూసారా, ఇలా ఫోల్డింగ్ చేస్తే 2 మనకి ఎదురు బదురుగా రావాలి. ఇప్పుడు మీకు తెలియటం కోసం చూపిస్తున్నాను. అలాగే ఎదురు బదురుగా వస్తే మనకి తర్వాత డాట్లు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డాట్ అనేది వేస్తున్నాను. నేను 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ముందు మెయిన్ డాట్లు వేసుకోండి. ఆ మెయిన్ డాట్లు వేసుకున్న తర్వాత ఒకటి అటు సైడ్ వస్తుందా ఇటు సైడ్ వస్తుందా అని తెలియటం కోసం చూసుకోవాలి. ఇప్పుడు చూసారా, నాకైతే అటు ఇటు వచ్చింది. అంటే 2 ఒక సైడ్ కాకుండా ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు కనమాట డాట్లు అన్నీ వేసేసుకోవచ్చు. మనకు తెలియటం కోసం ముందు మెయిన్ డాట్లు వేసేసి చూసుకోవాలి, ఎటు సైడ్ వస్తున్నాయా, 2 ఒక సైడ్ వస్తున్నాయా లేదా అనేది. 2 ఒక సైడ్ రాకూడదు, మనకి అటు ఇటు అనేది రావాలి. ఇప్పుడు చూడండి, మెయిన్ డాట్ ఇలాగా పట్టుకుంటే మనకి ఇక్కడ సమానంగా రావాలి. అసలు ఎగుడు దిగుడు రాకుండా మనకి క్రాస్ ఏమి లేకుండా నిదానంగా అనేది రావాలి. చూడండి, 2 పాయింట్లు గ్యాప్లో నేను కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇదిగో చూసారా, షేప్ అనేది అలాగ వస్తుంది. 2వ డాట్ కూడా అంటే 2వ పార్ట్ కూడా వేసేసి చూపిస్తాను. వీడియోలో అంత ఎక్కువ అవుతుంది అనేసి నేను ఒక్కో పార్ట్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు మనము అంచనా ప్రకారంగా కట్ చేసాం కదా, ఇప్పుడు మామూలుగా ఇందులో పెట్టేసి మామూలుగా ప్యాంట్ బిట్ అయినా సరే మామూలుగా వేస్ట్ క్లాత్ అయినా సరే ఇందులో పెట్టేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ షేప్ పట్టి అనేది చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, పావించి గ్యాప్లో చివరిని కుట్టు వేసేసుకున్నాం కదా, 2ది కూడా కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మనము చూసుకోవాలి. పొడవు షేప్ పట్టి మాత్రమే చూసుకోవాలి, కొచ్చు వరకు చూసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ చూసాను, తర్వాత మధ్యలో మిడిల్లో చూస్తున్నాను, అలాగే లాస్ట్ కుట్ల దగ్గరది కూడా చూసుకుంటున్నాను. చూడండి, కొచ్చుతో సహా పెట్టేసుకుని ఇప్పుడు ఎంత పొడవు వచ్చిందో కూడా చూసుకుని దాన్ని బట్టి మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ముందు కట్ చేసుకున్నా పర్లేదు, మనం కటింగ్ చేసుకున్నప్పుడు లేదు, మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కట్ చేసుకుందామన్నా పర్లేదు. ఇదిగోండి, ఓ టక్స్ పెట్టేసుకుంటే మనకి ఎదురు బదురు వస్తున్నాయా లేదా అనేది చూసి మనము కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఈ చివరి నుంచే కుట్టాలి, అంతే తప్ప మనకి
ఈ చివరి నుంచి కుట్టకూడదు. ఈ చివరిని అయితే తక్కువ వస్తుంది, అక్కడి నుంచే కుట్టుకోవాలి. చూడండి నేను ఎక్కడి నుంచి కుడుతున్నానో, స్టార్టింగ్ నుంచి కుడుతున్నాను. ఇక్కడ చూడండి ఈ పెద్ద డాట్ ఉంది కదా, ఆ డాట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల చెస్ట్ అనేది నిలబడుతుంది. లేదా మనము కుట్లోకి మడత పెట్టేసి కుట్టేసామనుకోండి, చెస్ట్ అనేది చాలా నీట్గా రాదు. అందుకనేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే రెండో కుట్టు కూడా వేసేసుకుని చూపిస్తాను. ఇలా షేప్ బెల్ట్లు అతికేసుకోవాలి. నేనైతే రెండు కూడా అతికేసుకున్నాను సెపరేట్ కానీ. ఇప్పుడు ఉక్సిల్ పట్టికి తాళ్ళు పట్టి అనేది తీసుకోవాలి. ఉక్సిల్ పట్టికి అయితే 2 ఇంచులు వెడల్పు అయితే సరిపోతుంది. పొడవు అంటారా, ఆది బ్లౌజ్ని బట్టి అయినా తీసుకోవచ్చు. తాళ్ళు పట్టి అయితే 3 ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది. మనం ఎప్పుడైనా సరే ఎడం చేతి వైపు ఇలా ఉన్నప్పుడు మనకి వేసుకుంటే కుడి చేతికి రావాలన్నమాట తాళ్ళు పట్టి అనేది. చూడండి నేను ఎడం సైడ్ ఉన్న సైడే నేను తాళ్ళు పట్టి వేస్తున్నాను. మనము బాడీ మీదకి వెళ్ళేటప్పటికి మనకి కుడి చేతికి వస్తుంది అన్నమాట. ఒకసారి అలాగ అర్థం చేసుకుని కుట్టుకోండి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఇలాగ బ్యాక్ ఫోల్డింగ్ చేసి దానిపైన ఒక కుట్టు వేసి మడత పెట్టుకోవాలి. చూపించాను కదా, అలా మడత పెట్టుకుని దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తాళ్ళు పట్టి అనేది మనకి బయటకు వస్తుంది, ఉక్సిల పట్టి అనేది మనకి లోపలికి వెళ్తుంది. అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత పావించి గ్యాప్లో మధ్యలో మనము తాళ్ళు వేసుకుంటాం కదా, ఆ గ్యాప్లో మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు పట్టి ఉక్సిల పట్టికి చూడండి నేను 2 ఫోల్డింగ్ చేస్తున్నాను. క్లాత్ అనేది 2 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా, దాన్ని 2 కింద ఫోల్డింగ్ చేసి మనము ముందు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన తిరిగేసి ఇలా రబ్ చేసుకుని పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మడత పెట్టేసి మనం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి లోపలికి వెళ్ళిపోతుంది, ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నాను, తాళ్ళు పట్టి అయితే కొంచెం బయటకు వస్తుంది, ఉక్సిల్ పట్టి అయితే లోపలికి వెళ్తుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. పట్టీకి ఎగస్ట్రా వచ్చింది కదా క్లాత్, అది కట్ చేసుకుని మనము తాళ్ళు పట్టి ఉక్సిల్ పట్టి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టేసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది, కానీ ఈ చివన కొద్దిగా అంటే ఎక్కువ కాకుండా తక్కువగా వచ్చింది. అందుకనేసి మనం అదంతా కట్ చేయకూడదు, ఈ పట్టి మాత్రమే కట్ చేయాలి, లోపల కట్ చేయకూడదు. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే నెక్ సైడు కొంచెం క్రాస్ దించమన్నాను కదా, ఎందుకంటే అలా దించుకుంటే మనకి గూళ్ళు జారకుండా ఉండటం కోసం నేను చూడండి ఒక లైన్ అనేది ఇలా వేసేసుకున్న తర్వాత రెండో లైన్ అనేది నెక్ సైడు కిందకి దించాలి. పావించి గ్యాప్లో కిందకి దించితే మనకి గూళ్ళు జారకుండా ఉంటాయి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత రెండో షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఒక పావించి గ్యాప్లో కిందకి పెట్టాను. అలాగే రెండోది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్లో అతుక్కోవాలి మెడ పట్టీలకి. చూడండి నేను ఇలా మడత పెట్టి దీన్ని సమానంగా పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి చూసారా, మనకి నీట్గా వస్తుంది. మనం ఎలా నిదానంగా కుట్టుకున్నా కానీ మనకి నీట్గా వస్తుంది, నిదానంగా వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు చెయ్యి వాళ్ళని బట్టి మనము మెడ పట్టి అనేది అతుక్కోవాలి. పావించి గ్యాప్లో అతుక్కోవాలి. నేను ఫుల్గా చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. చూడండి ఇలాగ మనము మెడ పట్టి మాత్రమే లాక్కోవాలి అంతే, తప్ప కింద బాడీ పార్ట్ మాత్రం లాక్కూడదు. చూడండి బ్యాక్ సైడ్ ఇలా మడత పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇదిగో కుట్టు ఉన్నది కదా, ఆ కుట్టు మీదకే రావాలి. క్లాత్ కుట్టు అనేది ఆ కుట్టు మీదకే రావాలి. అలా వేసుకుంటే మనకి మెడపట్టి అనేది చక్కగా నీట్గా వస్తుంది. తర్వాత ఎమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి
మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలాగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పట్టికిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. ఇది మనకి లో కటింగ్ ఫ్రంట్ రావాలి కాబట్టి చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. ఎదురు బదురుగా రావాలి. లో కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ వచ్చిందా, ఇదేమో ఎదురుగా రావాలి. అలాగైతే మనకి కరెక్ట్గా ఫ్రంట్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, చివరిని హ్యాండ్స్కి చివరిని చిన్న కుట్టు వేసుకోవాలి. ఇలా చిన్న కుట్టు వేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత నేను టక్స్లు ఎందుకు పెట్టుకుంటానంటే ఇవ్వండి, మనకు తెలియాలి, మనకి ఎక్కడ దాకా ఫోల్డింగ్ చేయాలి ఏంటనేది తెలియటం కోసం నేను టక్స్ అనేది పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాను. 2 టక్స్లు పెట్టుకుంటే మనకు సమానంగా నీట్గా వస్తుంది కుట్టు అనేది. ఇంకా మనము 1 ఇంచ్కి ఓ మడత పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లో కటింగ్ ఫ్రంట్కి రావాలి. మీరు ఇక్కడ షోల్డర్ కాడ నుంచి జాయింట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా పీస్ ఏమన్నా పడితే తర్వాత జాయింట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ముందు షోల్డర్ కాడ నుంచి మీరు జాయింట్ చేసుకోండి. భుజం పట్టి దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కడన్నా క్రాస్ వస్తే కనుక సూదు పాదం పైకి దించామనుకో, పైకి ఎత్తితే కనుక మనకి అక్కడ మడత అనేది పోతుంది. నేను ఇంకా వివరంగా చూపిస్తాను మరో వీడియోలో. ఇంక ఇలా ఈ చివరికి వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండో సైడ్ కూడా మడతలు ఏమీ లేకుండా చక్కగా నీట్గా వేసుకోవాలి. స్లోగా వేసుకోండి. ఇప్పుడు కంగారు ఏమీ ఉండదు. మనకి స్లోగా కుట్టుకుంటే మనకి మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. దేనికైనా సరే 2 కుట్లు అనేది వేసుకుంటే మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వేసేసిన తర్వాత నేను డాట్లు ఎలా పెట్టుకుంటానో చెప్పాను కదా, మార్క్ ఎలా పెట్టుకుంటానో జాయిన్ చేయటం. ఇప్పుడు ఉక్సులు పట్టి చూసుకుంటున్నాను చూడండి, పొడవు అనేది. అలాగే తాళ్ళు పట్టి కూడా చూసుకుంటాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా రెండిట్ల కింద ఫోల్డింగ్ చేసి మనము మార్క్ చేసుకోవాలి. చూడండి, ఆ చివరన ఈ చివరన పట్టుకుని 2 సమానంగా పట్టుకుంటే మనకి ఇదిగోండి ఫోల్డింగ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి మనకి ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి. ఇలా డాట్లు పెట్టేసుకున్న తర్వాత మనకి జాయింట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసాం కదా హ్యాండ్స్ దగ్గర, అవి రెండిట్ల కింద ఫోల్డింగ్ చేసి హ్యాండ్ లూజ్ ఎంత కూడా వచ్చిందనేది చూసుకోవచ్చు. ఇదిగోండి, హ్యాండ్ లూజ్ చూసుకుని దాన్ని బట్టి ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ సంఖ దగ్గర మనము టక్స్లని పెట్టమని చెప్తున్నాను కదా, నేనైతే టక్స్లు పెట్టుకున్నాను. అక్కడికి కరెక్ట్గా ఫోల్డింగ్ రావటం కోసం, అదే అంటే కుట్టు రావటం కోసం. ఇప్పుడు కింద పార్ట్లు పట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి, చూపిస్తున్నాను చూడండి, ఎక్కువ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ డాట్లు 4వ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, 4వ డాట్ వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే చెస్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత కుట్టు అనేది కూడా నీట్గా ఉంటుంది. చూడండి, చూపిస్తాను చూడండి. 4వ డాట్ ఎక్కడ వేసాను, ఇదిగో ఈ చివరిని వేసాను. 4వ డాట్ కుట్ల దగ్గర అయితే వేసుకోవాలి, ఈ చివరిని కాదు. మొత్తం 4వ డాట్ వేసుకోవటం కూడా చాలా మంచిది, బాగుంటుంది కదా ఫిట్టింగ్ అనేది ఫ్రంట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జాయింట్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు జాయింట్ చేసేసుకోవాలి.
ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా కట్ చేసి మనం రెండో కుట్టు వేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెండో పార్ట్ కూడా నేను అతికేసుకున్నాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే 4వ డాట్ వేసాను కదా, చూడండి ఎక్కడ వేసానో చాలా నీట్గా వచ్చిందా లేదని చూపిస్తున్నాను. చూసారా, ఇలా వస్తుంది. మీకు ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు సంఖ దగ్గర మాత్రం కట్ చేసుకోవాలి. మరో వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ముందు వీడియోలో ఉంటుంది. ఒకవేళ బ్యాక్ వస్తే ఏం చేయాలి, ఫ్రంట్ వస్తే ఏం చేయాలి అనేది ముందు వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి నేను చెక్ చేస్తున్నాను. చూడండి, మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఇదిగోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఏదైనా సరే మనకి ఆది బ్లౌజ్ మీద మనకి 2 పాయింట్లు తక్కువే రావాలి. ఎందుకంటే ఆది బ్లౌజ్ అయితే సాగిపోయి ఉంటుంది కదా, అందుకనేసి 2